నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, సాధారణంగా మనం దేవాలయాలకు వెళ్ళేటప్పుడు పాటించాల్సిన నియమాలు కానీ ఆచరించాల్సిన విధానాలు కానీ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మనం ఆచరిస్తున్నప్పటికీ తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. అలాంటి తప్పులు ఏమైనా ఉన్నాయా చేయకూడనివి? తెలియక చేసే తప్పులేంటమ్మా? అంటే ఇది కరెక్టే అనిపిస్తుంది. దేవాలయంకి వెళ్ళినప్పుడు ఎన్నెన్నో చేస్తుంటాము, అది మన వరకు కరెక్టే అనిపిస్తుంది. ఎవరైనా మీలాంటి వాళ్ళు ఉంటే అది అలా చేయకూడదమ్మా అంటారు. వాళ్ళు చెప్పే వరకు మనకు తెలీదు. ఫస్ట్ మనం వినం. ఆయన నువ్వు చెప్పేది అంటే నేను చేసేది అందరూ ఉండరు కదండి. 90% అలానే ఉన్నారమ్మా. ఓకే, 90% అలానే ఉన్నారు. వినేలా చెప్పండి. జుట్టు విరబోసుకొని వస్తుంటే జడ వేసుకొని రమ్మని అని చెప్పి నా మీద ఎంత ఫైర్ అయ్యారు నాకు తెలుసమ్మా. ఆ గులోకి నన్ను నిషేధించారు. మీరు ఫైర్ అయితే చెప్పుంటారు మరి. పారాయణ నేనేదో జపం చేసుకుంటున్నా, అమ్మాయి వచ్చింది, అమ్మ కాస్త జుట్టు ముడి వేసుకోవచ్చు కదమ్మా అని. ఆ టెంపుల్కి సంబంధించి చైర్మన్ కుదురుతా ఆవిడ. అయితే దాంట్లో జుట్టు ముడి వేసుకోకుండా వచ్చేస్తారా? వెంటనే వచ్చేసి మీరు ఎవరండి అన్నారు. నేనేదో పారాయణ చేసుకుని జపం చేసుకుని, మీరు జపం చేసుకునే వాళ్ళగా వచ్చే భక్తులతో మీకు ఎందుకంటే అన్నారు. ఇది దేవాలయం, నాకెందుకంటారేంటి మీరు? జుట్టు వేసుకొచ్చారు, ఇది ధర్మం కాదు అన్న. ధర్మాలు మాకు చెప్తారా మీరు అంటే వచ్చింది. నేనే చెప్పాలి, మీరే. నాకు మహా పొగరు ఎక్కువ ఇటువంటి విషయాల్లో. నేనే చెప్పాలి, మీరే వినాలి. మీకు తెలియదు, ఆలయాన్ని అడ్డం పెట్టుకొని మీకు తినడం తప్ప ఏం తెలియదు అని చెప్పి ఇక నేను మొదలుపెట్టాను. జుట్టు దగ్గర నుంచి తిండి దాకా ఎందుకండి? మరి ఎందుకండి అంటే ఆ అమ్మాయి ఎలా అయినా వస్తుంది, మీరెవరు మాట్లాడటానికి అన్నారు. పబ్బులోకి లంగావని వేసుకెళ్తారు అనిస్తారండి? అంటే దానికి మాత్రం డ్రెస్ కోడ్ ఉంటే వాళ్ళు ఎలా చెప్తే ఆ డ్రెస్ చేసుకొని చక్కగా వెళ్తారు. దేవాలయానికి వస్తే ఇష్టం వచ్చి నువ్వు వస్తావా? చెబితే ఇదే, మీరు దేవాలయానికి రావద్దండి అన్నారు. రోజు వస్తా, నీకు చేత ఏం చేసుకోపోతాడు అన్న. ఇంకా చెప్పాలంటే దీన్ని బట్టి నేను మీడియాలో పెడతాను, నానా పెంటా చేసి పెడతానని చెప్పాను. పెద్ద గొడవ వరకు వెళ్ళిందండి. ఆ తర్వాత ఏదో జరిగిపోయింది, అయిపోయింది. అక్కడికి వచ్చేసాం బయటికి. ఇంకా అహంకారం, ఒళ్ళు బలుపు, ఎవడేం చేస్తాలే, ఎవడేమంటాలే, మా వాళ్ళ అధికారులు, నాకు అంగబలం ఉంది, నాకు అర్ధబలం ఉంది, చేసే దరిద్ర పనులు ఇవన్నీ చూసా ప్రత్యక్షంగా. ఏమి ఉండదులేండి గురుగారు. కాకపోతే అంటే మనకు నచ్చని పని ఎవరైనా చెప్తే దాంట్లో కొంచెం మనం ఖండించినట్టు మాట్లాడతాం. కానీ నచ్చని పని ఏంటంటే భగవంతుడి దగ్గరికి ఇలానే ఉండాలి అని ఉంది. మీ అమ్మగారు నీకు చెప్పలేదా? మీ నాన్నగారు నీకు చెప్పలేదా? వాళ్ళు చెప్పినా నువ్వు అట్లానే వచ్చేసావు అని అంటే వాళ్ళకి నువ్వు విలిపి పెట్టలేదా? ఇవి చాలా వస్తాయి అమ్మా. భారత యుద్ధం ఎందుకు జరిగింది అని అంటే ఏం చెప్తారు? అదంటే ద్రౌపది నవ్వింది అంటాడు. భారత యుద్ధం ఎందుకు జరిగింది? ద్రౌపది నవ్వింది. నవ్వేందుకే? ఇలా ఒక్కొక్కటి కూడా ఒకదానికొకటి బలం చేకూరుస్తాయి. బలం చేకూరటానికి 10 విషయాలు కావాలి. ఆ 10 నెగిటివ్లు బలం చేకూరుస్తాయి. భారత యుద్ధం జరిగింది, ఇక్కడ అదే జరుగుతుంది. ఇప్పుడు ఏ దేవాలయానికైనా మనం వెళ్ళాలి అని అంటే పురుషుడు లుంగి కట్టుకొని వెళ్ళాలి, స్త్రీ చీర కట్టుకొని వెళ్ళవచ్చు, లంగా బోని వేసుకొని వెళ్ళవచ్చు, అథవా పైన చున్నీతోటి పంజాబీ డ్రెస్ వేసుకొని వెళ్ళవచ్చు. ప్యాంట్ షర్ట్ వేసుకొని వెళ్తానంటే కుదరదు. దేవాలయంలో ధ్వజస్తంభాల దగ్గర ఇష్టం వచ్చి దీపాలు పెట్టేస్తారు. అది మనం ఏ ప్లేస్లో పెట్టాలి, ఎంతవరకు పెట్టాలి అనేటువంటి విషయం కూడా మనం చూసుకోవాలి. ఇది ఆలయం వాళ్ళు ఎవరు చెప్పరండి. పెట్టేస్తే వాళ్ళు చూసుకుని వదిలేసుకుంటారు. వాళ్ళు కూడా ఏ ప్రదేశంలో మనం దేవాలయంలో దీపారాధన చేస్తే అది మనకి ఫలితం వస్తుంది మనం తెలుసుకోవాలి. కార్తీక మాసం వచ్చింది, అడుగు పెట్టడానికి వెళ్ళకుండా మొత్తం దీపాలు వెలిగించేస్తారు. ఆలయంలో అంతా వెలిగించేస్తారు. వాళ్ళ పని అయిపోతుంది, వెళ్ళిపోతారు. అది మొత్తం రేపు పొద్దున అమ్మాయి ఇంకెవరు వచ్చి బాగు చేసుకోవాలి. నువ్వు దీపారాధన ఎక్కడ పెట్టాలి దానికి ఒక స్థలం ఉంటుంది. ధ్వజస్తంభం పరిసరాల్లో ఒక స్థలం ఉంటుంది. అక్కడ పెట్టిన తర్వాత దీపారాధన కొండెక్కింత దాన్ని తీసి నువ్వు పక్కన నువ్వే వేసి వెళ్ళాలి. అవునా? 2 గంటలు 3 గంటలు లేట్ అయినా ఓన్లీ ధ్వజస్తంభం దగ్గరైనా ఆలయంలో ఎక్కడైనా సరే అంటే ఆ దీపారాధన పెట్టవలసిన ప్రదేశం ఉంటుంది. దీపారాధన నువ్వు ఎక్కడైతే పెట్టావో కొండెక్కే వరకు నీ పారాయణ అక్కడే కూర్చొని అమ్మవారిని అనుష్ఠానం చేసుకుంటూ స్వామివారిని జపం చేసుకుంటూ ఏదో లలిత సహస్రం చదువుకుంటూ దీపారాధన కొండెక్కిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసి వెళ్ళాలి. అది నీ బాధ్యత.
కానీ అంత సమయం ఉండాలంటే ఇప్పుడు ఆలయాల్లో ఇప్పుడు ఎగ్జాంపుల్కి కార్తీక మాసమే తీసుకోండి, మనం ఇలా పెట్టి పక్కకు జరుగుతూనే ఉంటాం, వేరే వాళ్ళు వచ్చి దాన్ని పక్కకు జరపటము, ఏదో ఒకటి చేసి ఆ ప్లేస్లో పెట్టడము, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అంతంత సమయం మనం ఉండడం కుదురుతుందంటారా? ఇప్పుడు కడుపే కైలాసం ఇల్లే వైకుంఠం అన్నారు. నీ ఇల్లు నీకుందిగా, నీ ఇంట్లో నువ్వు దీపారాధన చేసుకుంటే నేను ఎవరు కాదనరుగా. అక్కడికి వెళ్ళి నువ్వు చేసుకోవాలనుకుంటున్నప్పుడు నిన్ను ఎవరైతే కదిలించకుండా ఉంటారో అక్కడ కూర్చో. అంతే. ఎక్కడ కూర్చుంటే నిన్ను ఎవరు కదిలించరో ఒక 2-3 గంటలు కూర్చో. తర్వాత దీపారాధన పూర్తయిపోయిన తర్వాత మనం అక్కడ కూర్చున్న తర్వాత కూడా మనకు ఉన్నటువంటి విపరీతమైన మూఢభక్తి 2 ప్రమిదలు పెట్టి ఆ ఒత్తులు మన వైపు వేసుకొని వెలిగించుకుంటాం. అది అంటే మనకు దీపం పెట్టుకుంటాం. మనం అక్కడ భగవంతుడికి దీపారాధన వెలిగించామా, మనకు దీపం పెట్టుకుంటున్నామా, తేడా ఉంటుందండి. 2 భగవంతుడి వైపు ఉండాలి. ఇళ్ళల్లో కూడా ఇటువైపు పెడతారు, ఎందుకు అర్థం కాదు. అవును. నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది. ఎవరికి పెడుతున్నట్టు దీపం? ఇటువైపు అంటే పెట్టడం, అటువైపు అయితే చేయటం. పెడుతున్నారా, చేస్తున్నారా? ఇటువైపు మీరు పెట్టారా, మీకు సంపదలు ఉండవు, హరించుకుపోతాయి, పైసా మిగలదు, నిరంతరము ఏడుపే, జీవన పోరాటమే. మనకు ఎండమావుల్లాగా అక్కడేదో మనకి ఇంత కనిపిస్తుంది, రేపు మందే అనిపిస్తుంది, వెళ్ళిన దగ్గర నుంచి అది వెళ్తూనే ఉంటుంది. ఇంకా ఏమి జీవితానికి చీకటి మినహాయిస్తే ఏం కనిపించదు. ఇటువైపు పెట్టుకుంటే, అటువైపు దీపారాధన చేస్తే సిరుల పంట, కనక వర్షం కురుస్తుంది. అది మనం తెలుసుకోవాలమ్మా. దేవాలయానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఇదెందుకు చేయాలి, అదెందుకు చేయాలి అని అడిగేటువంటి వ్యవస్థ ఒకప్పుడు లేదు, ఇప్పుడు తయారయ్యారు ప్రతిదానికి కూడా. ఎందుకంటే దేవాలయంలో వాళ్ళు కూడా అంతే తయారవుతున్నారు. భగవంతుని వ్యాపార ధోరణిగా మార్చేశారు కాబట్టి ఎవరు తోచినట్టు వాళ్ళు వెళ్తున్నారు. ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే పసుపు, కాళ్ళకు పసుపు రాసుకొని ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే దేవాలయంలోకి వెళ్ళి కాళ్ళు కడుక్కొని మెట్లెక్కిన తర్వాత ఏది ఆలయానికి వెళ్ళావు నువ్వు ముందు, ఆలయంలో ఉండేటువంటి ఆంజనేయ స్వామి అనేది ఒంటె ఉంటుంది బయట, ఒంటెని స్పృశించు, ఒంటెకి నమస్కారం చేసుకో. వైష్ణవాలయానికి వెళ్ళావు, గరుత్మంతుడు ఉంటాడు. శివాలయానికి వెళ్ళావు, నంది ఉంటాడు బయట, ముందుకు నందికి నమస్కారం చేసుకో. నంది భృంగిరితస్తుండి నందినో నందికేశ్వర కర్మ మోటీతు చాముండ చర్మముండ అతు చర్చిక అని కొన్ని మంత్రాలు ఉంటాయి. నందికి నమస్కారం చేసుకో, చక్కగా ఒక ప్రదక్షిణలా చేసి కూర్చో, వచ్చి పెట్టుకో. అంటే నీ దీపారాధన అవన్నీ కూడా నీ ప్రదక్షిణం పూర్తి చేసుకొని స్వామివారికి నమస్కారం చేసుకొని అర్చన చేసుకొని బయటకు వచ్చిన తర్వాత నువ్వు దీపారాధన చేసుకో. మీరు నంది అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నంది, ఒంటె ఇవన్నీ వాహనం గురించి చెప్పారో మీరు, అక్కడ కూడా దీపారాధన చేస్తుంటారు చాలామంది. చేయొచ్చు అలాగా? మా పుర్రెకొక బుద్ధి అంతే. వద్దు అంటారే పనేస్తారా? అంటే వినేవాళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడు దేవాలయానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా గోత్రనామాలు మీరు చెప్పొద్దు అని చెప్పే ఎన్నో విషయాల్లో అవును, మానేస్తున్నారా? ఒకవేళ మేము ఏదైనా దేవాలయంలో మిమ్మల్ని గోత్రం అడగకపోతే 19 గోత్రం అడగడం మర్చిపోయారు, అవును, గోత్రం చెప్పకుండా ఎవరికి పూజ చేశారండి అంటారు. మా నాన్నగారి దగ్గరికి నేను వెళ్ళి నాన్న నీ కొడుకుని నేను అని చెప్పుకుంటే ఎలా ఉంటుంది? మూర్ఖత్వం. భగవదారాధన చేసి గోత్రనామాలు చెప్పుకుంటే అలా ఉంటుంది పరిస్థితి. చెప్పకూడదు. ఇవి వింటారా ఎవరైనా? వినారు. గురుగారు మీరు చెప్తే మేము వింటామని అంటారు, వివరంగా చెప్తా. ఇంకొక దేవాలయానికి వెళ్తే వాళ్ళు గోత్రం పెడితే మీరు చెప్తారా చెప్పరా? మరి ఇప్పుడు గోత్రనామాలు ఇలా చెప్పడము ఇదంతా సాంప్రదాయం, లేకపోతే అసలు ఈ గోత్రం ఎందుకు వచ్చిందండి? పూజ పూర్తయిన తర్వాత చెప్పాలండి గోత్రనామం. మీ ఇంట్లో ఒక పూజ కూర్చుంటారు, 2 విషయాలు గమనించండి. మీ ఇంట్లో కార్పెంటరు కార్పొరేటర్ ఉంటారు కదా, మీ ఏరియాకి కార్పొరేటర్ పేరు నాకు తెలియదు, అదేదో ఉంటారు కదా, ఆయన్ని మీ ఇంటికి పిలవండి ఏదైనా పని మీద. మీ ఇంటికి వచ్చి కూర్చుంటే మీరు ఆయన పక్కన కూర్చున్నప్పుడు మీ ఫోన్ సైలెంట్లో పెట్టుకుంటారుగా, ఆయనకి ఏ డిస్టర్బెన్స్ రావద్దని. ఎవరు ఫోన్ చేయకుండా సైలెంట్లో పెట్టేసుకుని పక్కన పెట్టి ఆయన ఇంటికి పిలిచినటువంటి వ్యక్తి బయటికి వెళ్ళేంత వరకు కూడా ఇంకెవరితోటి మీరు వ్యవహారం చేసుకోరుగా. ఆయన గురించి ఆలోచించంటే గవిక్కిన ఆయనకైనా అమర్యాద కలిగితే ఇంకోసారి మన ఇంటికి రాడేమో, మనకి ఏదైనా పనులు చేసి రకరకాలుగా ఆయనకి ఇచ్చి మర్యాద ఇచ్చేసేసి ఆయన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఇక మనం పని చేసుకుంటాం. అలాగే మీ ఇంట్లో ఒక దేవుని పిలుస్తున్నారు ఆవాహనానికి, సత్యనారాయణ స్వార్థం ఏదో కూర్చున్నప్పుడు మీరు బయట నుంచి ఒక 9 వస్తున్నారు, మీరు ఎవరికి ఇస్తున్నారు? నిజం మాట్లాడుకుందాం, జనాలకే ఇస్తారు. జనాలకి ఇస్తున్నారు. ఈయనకెందుకు, ఈయనకి నువ్వు విలువైనప్పుడు అక్కడ నువ్వు కూర్చోవడం దానికి, ఆయన పిలవడం దానికి, ఆయన అవమానించడం దానికి. ఆయన్ని పిలిచి నువ్వు అవమానించావు,
అక్కడ నీ గోత్రం పేరు చెప్పు. ఎవరు అవమానించింది? ఫలానా గోత్రం వాడు, ఫలానా పేరు వాడు ఏం చేశాడు, నిన్ను పిలిచి అవమానించాడు. పాపం చుట్టుందిగా. మరి ఏం చేస్తారంటే మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, హుతాశన. పూజ పూర్తయిన తర్వాత నీళ్ళు వదిలిపెట్టాలి. అంటే మంత్రంలో కానీ, పూజలో కానీ, క్రియలో కానీ ఎక్కడైనా ఏదైనా కనుక ఒక అపరాధం జరిగితే క్షమించుదంటారని చెప్పి నీళ్ళు వదిలిపెట్టేస్తారు. అప్పుడు పూజ ఎవరు చేశారని వస్తుంది. అప్పుడు మన గోత్రం పేరు చెప్పుకోవాలి. లాస్ట్ మీకు గుర్తుందో లేదో, శ్రావణ శుక్రవారం రోజున మనం కూడా అదే చేసాం. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏంటి, పంతులు గారు గోత్రం చెప్పలేదండి, గోత్రం చెప్పలేదంటే అని అనుకున్నారు. చివరి వరకు చెప్పలేదు మనం. అంటే మొదట్లో చేసేటప్పుడు 10 రకాల కోరికలు కొడతాం. ఆ కోరికలకి తగ్గట్టుగా మనం ఒబేడ్ ఇన్ ఆర్డర్ ఏదో అంటారు చూసారా, అలా అక్కడ ఉంటున్నామా? అంటే ఒక పర్సన్ మన ఇంటికి వస్తే అతనికి ఇచ్చిన వాల్యూ, ఆ పర్సన్కి కూడా జీవితాన్ని చెట్టు పైవాడు భగవంతుడు వస్తే మనం ఇవ్వట్లేకపోతున్నాం. కాబట్టే ఆ ఇవ్వలేని పరిస్థితి వచ్చి ఆ దోషానికి నువ్వు ప్రాముఖ్యత చెందుకొద్దు నీకు అని చెప్పి గోత్రం పేరు లేనటువంటిది అక్కడ వద్దు. చివరిలో మేము రోజు సంధ్యావందనం చేస్తాం. శుభనక్షత్రే శుభయోగే శుభగణ ఏవంగన విశేషణ విశిష్టాయాం శుభదతో శ్రీ పరమేశ్వరం తెస్త శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ఉన్నప్పుడు గోత్రం పేరు వస్తుంది. వెంటనే అక్కడ ప్రాత సంధ్యాభాషి అవి చెప్పేసుకుంటాం. సంధ్యావందనం మొత్తం పూర్తయిపోయిన తర్వాత చతుస్సాగర పడిందో అప్పుడు మా గోత్రం పేరు చెప్పుకుంటాం మేము. అది విధానం. అది మార్చేసేసి నా ఇష్టం వచ్చేట్టు నేను వ్యవహారం చేస్తానంటే అనుభవించేది అందరూ అనుభవిస్తారమ్మా. గురుగారు ఒక డౌట్, అంటే కరెక్ట్గా గుర్తుకు లేదు కానీ ఇది ఇంతే ఉందేమో అనిపిస్తుంది. ఇప్పుడు వ్రతాలు ఇలాంటివి చేసేటప్పుడు వరలక్ష్మి వ్రతం అన్నారు కాబట్టి వరలక్ష్మి వ్రతమే తీసుకుందాము. మొదటి పేజీలో ఫస్ట్ మనం పూజ మొదలుపెట్టిన ఒక 2-3 లైన్ల తర్వాత వెంటనే గోత్రనామాలు చెప్పుకోవాలి అని చెప్పి వస్తుంది కదా, పుస్తకంలో రాస్తారమ్మా. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం పుస్తకంలో 2వ పేజీలోనే శుభనక్షత్ర శుభయోగి వచ్చినప్పుడు గోత్రం మీరు వస్తారు. అక్కడ అది కనుక రాజలేదు అని అంటే మీరు ఆ పుస్తకం కొంటారా? అంతే అంటారా? కొనమంటారా? అంటే జనాలు ఇక్కడ మైండ్గా ఫిక్స్ అయిపోయారు ఇది ఇంతే అని. అది ఎంత పాపమో అర్థం కావట్లేదు వాళ్ళకి. అనుభవిస్తే తెలుస్తుందని అంటారు కదా, ఇవన్నీ అనుభవించేవి. కానీ ఆ తప్పుల వల్లే అనుభవిస్తున్నామన్న జ్ఞానం ఉండట్లేదు కదా. అది కర్మ ప్రారంభం. చెప్తే వినాలి, స్వతహాగా తెలియాలి. రెండూ చేయనప్పుడు అనుభవించాలి. అనుభవించేటప్పుడు నువ్వు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని గోపురాలు తిరిగినా, ఎన్ని గుళ్ళకి వెళ్ళినా పుణ్యం రాదుగా నీకు. ఇది ఒక్కటి మానొచ్చుగా, ఇవి మనం ప్రతిదీ 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 ఇంట్లోంచి దేవాలయానికి వెళ్తున్నామనంటే మనం ఎప్పుడు వెళ్తాం దేవాలయానికి, ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్తాం, అది కూడా మన ఇంట్లో పనులు మొత్తం పూర్తి చేసుకొని ఆరామ్సే వెళ్తాం. అవును. మళ్ళీ ఇంట్లో పని టయానికి అడిగి వచ్చేస్తాం. అంటే భగవంతుడు దగ్గరికి వెళ్ళి రావడానికి కూడా నువ్వు ఒక ప్రత్యేకమైన టైం, నీకు నచ్చిన టైం కేటాయించుకుంటున్నావు. కానీ అంటే ఇంట్లో అంతా శుభ్రం చేసుకొని మనం కూడా ఫ్రెష్ అయిన తర్వాతే కదా ఆలయానికి. కరెక్టేనమ్మా. పెద్దలాడ చేసుకోవచ్చు. కానీ మీరు 4 గంటలకి ఫ్లైట్ ఏం చేస్తారు? అర్లీగా లేస్తాం. 6ంటికి ఫ్లైట్, స్నానం చేసి అంతా ఇంట్లో రెడీ అయ్యాక వెళ్తాం. మరి నువ్వు గుళ్ళోకి వెళ్ళాలంటే ఇంట్లో ఆ టైంలో ఎందుకు లేవలేకపోతున్నావు అంటే మనం ఇచ్చే వాల్యూ ఎవరికి ఇస్తున్నాం, దేనికి ఇస్తున్నాం విషయం మనకు కూడా అర్థం కావట్లా. ఎవరికి వాల్యూ ఇవ్వాలి, ఎవరికి ఇస్తున్నాం అనేటువంటిది మనం గమనించుకోవాలి. ఎప్పుడు అంటే ఫ్లైట్ టికెట్ పోతే 3,000 రూపాయలు పోతాయని మనం ఆలోచిస్తున్నాం. కానీ ఇక్కడ ఇన్ టైంలో మనం వెళ్ళలేకపోతే జీవితం నష్టపోతున్నాంగా. ముండమోపి 3,000 రూపాయలు ఇంపార్టెంటా, జీవితం ఇంపార్టెంటా? జీవితం. అది మనం గమనించుకోవాలి. మీకు ఒక హాస్యాస్పదమైన విషయం చెప్పంటారా? అష్టాచం మాడతారు కదా, వేస్తారు. ఫస్ట్ వేస్తారు, 2 పడుతుంది. ఎవరికంటారు అది? దేవుడికి. అదే అష్టా పడితే మనం కాయిన్ ఎక్కిస్తాం. కాయిన్ అంటే కనీసం ఆటల్లో కూడా పెద్ద బంధం పడితే మనం దేవుడికి వెళ్ళలేకపోతున్నాం. ఆటల్లో కూడా పెద్ద బంధం పడితే దేవుడికి మనం వెళ్ళలేకపోతున్నాం, చిన్న బంధం పడితే దేవుడికి ఇస్తున్నాం. ఇక మనం దేవుడిని ఎలా అడుగుతున్నాం అంటే ఎంత సెల్ఫిష్గా ఉన్నాం మనం. ఇంత సెల్ఫిష్గా ఉన్న మనకు అనుగ్రహం రావాలంటే ఎలా వస్తుంది? ఆశీస్సులు ఇమ్మంటే భగవంతుడు ఎలా ఇస్తాడు? ఇది మనం గమనించుకోవాలమ్మా. నేను దేవుడి దేవాలయానికి వెళ్ళక్కర్లేదు, దీపారాధన చేయక్కర్లా. నీ ఇంట్లో ఉండేటువంటి భగవంతుడిని నువ్వు ఆరాధన చేసుకుంటే చాలు. బట్ ఈ చిన్నది కేవలం
అష్టాపడిందంటే నాది 2 పడితే దేవుడిది అంటున్నామంటే మన యొక్క ఆలోచన ఏ స్థాయిలో ఉంది అని మనం గమనించుకోవాలి. ఇటువంటి స్థితిలో మనకు ఉన్నప్పుడు మన ఒక పొజిషన్ ఏ రకంగా ఉంది, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మనకు రావాల్సిన మంచి మనకి ఎంతవరకు వస్తుంది అని మనం క్యాచ్ చేసుకోగలమా అనేటువంటివి మనం గమనించుకోవాలి. భగవంతుడు ఆలయం ఎందుకు ఉంటుంది తెలుసా అసలు? మీరు గుడికి వెళ్తానికి కాదు, ప్రతి ఇంట్లో కూడా సూర్యోదయంలోపు దీపారాధన చేయాలి. మనం చెయ్యట్లా. ఖచ్చితంగా దేవాలయాల్లో సూర్యోదయంలోపు దీపారాధన చేస్తారు. సూర్య కిరణాలు భూమి మీద పడేలోపు ఏ దేవాలయంలో ఏ ఇంట్లో దీపం వెలుగుతుందో ఆ ఇల్లు ఎప్పుడు కలకలాడుతూ ఉంటుంది. అలా ఇంట్లో ఎవరు కూడా ఇప్పుడు 5:30 లోపు దీపారాధన చేసేవాళ్ళు లేరు కాబట్టి సూర్యోదయంలోపు ఏ దేవాలయంలో దీపారాధన జరుగుతుందో ఆ దేవాలయ ప్రాంగణం పరిసరాలు మొత్తం కూడా ముందు ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల చల్లగా ఉంటాయి. దానికోసమే దేవాలయాలు ఉన్నాయి. ప్రతి ఇంట్లోనూ 5:30 కల్లా చేసేటట్టయితే కనుక దేవాలయంతో పని ఉందమ్మా, ఇల్లే దేవాలయం కదా. అది మనం గమనించుకోవాల్సిన విషయం. దేవుడు ఎందుకున్నాడు? మనం చేసిన పాపాన్ని తుడిచేయడానికే. అంటే ఇక ఒకసారి తుడిచేస్తే మళ్ళీ వెళ్తాం, మళ్ళీ పాపం చేస్తాం, మళ్ళీ వస్తాం, ఇదేనా? మన ఇంట్లోనూ దేవుడు ఉన్నాడు. కానీ దేవాలయంలో ఎందుకు ఉన్నాడు దేవుడు అంటే ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు భగవంతుడా, ఆయన ఒక్కరితోటి మనం నిజం చెప్పుకోగలుగుతాం. ఇప్పుడు ఆయనతో కూడా అబద్ధాలు చెప్తున్నాడు కదా, వేరే విషయము. ఆయన ఒక్కరితోటి భగవంతుడా, ఈ జన్మలో నా వల్ల తెలుసో తెలియక ఎవరైనా ఇబ్బంది పడ్డారేమో, ఇకపై ఇబ్బంది ఉంటే నన్ను ఇబ్బంది పెట్టగా నా వల్ల ఎవరిని ఇబ్బంది పెట్టక భగవంతుడా, నన్ను ఇబ్బంది పెట్టు. ఇన్ని ఇబ్బందులు పడ్డా ఎదుర్కోగల శక్తి నాకు నువ్వు ఇచ్చావు, నేను ఎదుర్కొంటా. కానీ నా వల్ల మాత్రం ఎదుటి మనిషి ఇబ్బంది పడకుండా ఉండేటువంటి ఒక్క అవకాశం భగవంతుడా అని అంటే నీకు ఇబ్బంది రాదు. నీ వల్ల ఎవరికి ఇబ్బంది లేకుండా చక్కటి ఆశీర్వచనం భగవంతుడు ఇస్తాడమ్మా. దానికోసం మనం దేవాలయానికి వెళ్ళాలి. చాలా గొప్ప మనసు ఉండాలేమో ఇలా కోరుకోవాలంటే. ఇదే నువ్వు కోరుకోవాల్సింది. భగవంతుడి దగ్గరికి ఇందుకోసమే వెళ్ళాలి. ఇక రెండేంటంటే నువ్వు ఎలా ఉన్నావు తండ్రి, ఇంతమంది జీవితాన్ని ఉద్ధరింపజేస్తున్నావు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఆలోచనతో ఉంటాడు. అందరినీ జాగ్రత్తగా ఒక తాటి మీద తీసుకురావాలను, ఎవరికి ఏ క్షణంలో పెట్టాలి అన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నావు కదా తండ్రి. నువ్వు ఎలా ఉన్నావు, ఈ రెండిట్ల కోసమే ఆలయానికి వెళ్ళాలండి. అంతేగాని మన కోరికలు కోరుకోవడం కోసం కాదు. ఇది కావాలి అది కావాలి అని కోరుకోవడం కోసం ఆలయానికి ఇప్పుడు వెళ్ళకూడదు. అంటే అది కోరికలు తీర్చేటువంటి నిధి కాదు కదండి ఆలయము. పుణ్యాన్ని సంప్రాప్తం చేసేటువంటిది. నీ దగ్గర పుణ్యం ఉంటే డబ్బు వస్తుంది. అంటే కోరికలు తీర్చే ఒక కాదు అని అన్నారు. కానీ మీరు ఇందాక చెప్పినట్టుగా చూస్తే మన తండ్రి దగ్గరికి వెళ్ళి నేను నీ కొడుకునని చెప్పుకుంటామా అని అంటే ఒక తండ్రిగా భావిస్తే మన తల్లిదండ్రులను అయితే మనకు కావాల్సినవి మనం అడుగుతాం కదా, అలానే భగవంతుని అడుగుతాం. తల్లిదండ్రులు మనం అడగక్కర్లేదండి, మనకి ఏది కావాలో వాళ్ళే చూసిస్తారు. అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఇస్తారు, ఇచ్చినప్పటికీ మనకు కావాల్సినవి కూడా మనం అడుగుతుంటాం. మనకు కావాల్సింది మనం అడుగుతాము. ఒకవేళ అది మనకు కనుక సరే ఎందుకు కాకపోతే వాళ్ళు ఎవరుగా, అవును, అది మీకు మంచిదని మీకు తెలుసు. మీ పిల్లలు అనుకుందాం కాసేపు, వాళ్ళు కత్తితో ఆడుకుంటారు, మీరు ఒప్పుకుంటారా? అది నాకు నచ్చింది, నాకు బాగుంది బాగుంది అని అంటారు వాళ్ళు. అరిచో కరిచో అది తీసి పక్కన పెట్టేస్తారు. ఎందువలన పిల్లలకి ఏంటి, అది నాకు బాగుందని వాళ్ళు అనుకుంటారు, అది వాళ్ళకి ప్రమాదం అని చెప్పి మీకు తెలుసు. అలాగే మనం అడిగినప్పుడు భగవంతుణ్ణి అది మనకు మంచిది అనిపిస్తుంది, అది మనకు మంచిదాకా ఆయనకి తెలుసు. కాబట్టి అది ఇవ్వాలా ఇవ్వకూడదు ఆయన నిర్ణయించుకుంటాడు. సో మనం అడిగింది ఇవ్వలేదు కాబట్టి మనకు భగవంతుడు లేడు. మన మైండ్ తత్వం అన్నది అంతే. కాబట్టి ఆ మన మైండ్ సెట్ ముందు మనకు అనుకువగా మార్చుకోవాలి. మైండ్ చెప్పింది మనం వింటాం కాదు, మనం చెప్పింది మైండ్ వినాలి, మనం చెప్పింది మనస్సు వినాలి. ఈ రెండు మన కంట్రోల్లో ఉంటే విశ్వం మనకు కనెక్ట్ అవుతుందండి. ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. దేవాలయము అంటే ఏంటంటే శరీరమే, దేహమే దేవాలయం, దేహమే దేవాలయం. ఆ దేహమే దేవాలయం అనేటువంటిదంటే దాన్ని ఎంత జాగ్రత్తగా మనం చూసుకోవాలి. నువ్వు ఎంత శుచిగా ఉంటే ఆలయానికి వెళ్తున్నావు. సో నీ దేహమే ఒక దేవాలయం. నీ దేహాన్ని నువ్వు ఎప్పుడు శుభ్రపరుచుకుంటూ ఉంటే దేవాలయంలో ఉన్న దేవుడు ఇంటికి వచ్చి వస్తాడు. అంటే ఎక్కడైతే పరిశుభ్రమైన వాతావరణం ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు. అది నీళ్ళే ఎందుకు కావద్దు, అది మనం గ్రహించుకోవాలమ్మా. తెలిసి తెలియకంటే చాలామంది ఎవడేం చేస్తాడు నేను చేస్తా
అనే దానికోసమే చేస్తున్నారమ్మా. అవును. మంచి ఏంటి, చెడేంటి, విచక్షణ ఏంటి అన్నీ తెలిసి కూడా నా ఇష్టం అనే రీతిలో చేస్తున్నాడు భగవంతుడు. ఏంటి నీ ఇష్టం, నువ్వు చేశావు, దాని దగ్గర ప్రతిఫలమే నేను ఇస్తా అంతే. ధన్యవాదాలండి.